Welcome to Yantra Technologies. STM32 ARM Cortex M3 బోర్డులో సెకండ్ ఎక్స్పెరిమెంట్ డిప్లొమా సిలబస్లో ఉన్నది. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5 కింద ఇచ్చారు. రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ స్విచ్ ఇంటర్ఫేస్ విత్ ARM కంట్రోలర్ అండ్ దెన్ రీడ్ ద స్టేటస్ ఆఫ్ స్విచ్ అండ్ డిస్ప్లే ద ఎల్ఈడి రిలే బజర్. ఇంటర్ఫేస్ ద ఎల్ఈడి రిలే బజర్ టు కార్టెక్స్ M3 కంట్రోలర్ అండ్ టెస్ట్ ఇట్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ STM32 కంట్రోలర్ ఏదైతే ఉందో దానికి మీరు పుష్ బటన్ ఇంటర్ఫేస్ చేయండి, పుష్ బటన్ ఆర్ స్విచ్, దాంతో రిలే కానీ ఎల్ఈడి కానీ బజర్ కానీ కంట్రోల్ అయ్యేలా చూడండి అన్నారు. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. ఇందులో మనం వాడుతున్న పిన్స్ ఏంటంటే PC14 అండ్ PC15. PC14, 15కి బటన్ 1, బటన్ 2, PC14కి బటన్ 1, PC15కి బటన్ 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే హార్డ్వేర్లో చూస్తే ఇక్కడ B1 అని రాసింది, ఇది PC14కి కనెక్ట్ అయ్యి ఉంది. B2 అని రాసింది ఇక్కడ PC15కి కనెక్ట్ అయ్యి ఉంది. బోర్డు మీద ఈ చివర ఉంటాయి PC14, PC15 అని 2 పిన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ బోర్డులో బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసి ఉన్నాయి. అవి దీనికి తప్పితే ఎందుకు పనికిరావు, ఇన్పుట్ పిన్స్ అనమాట. సో C14, C15ని వేరే దేనికి వాడడానికి పనికిరాదు, అందుకోసం అని చెప్పి దానికి మాత్రం మనం వాడతాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే దీనికి ఇది అప్లోడ్ చేసి ఇది బటన్ 1, బటన్ 2 అనేది ఇంటర్ఫేస్ చేసిన తర్వాత బటన్ 1 నొక్కితే దాంతో మనకి ఎల్ఈడి ఆన్ అయ్యేలాగా ఈ కోడ్లో ఇక్కడ ఇచ్చి చూడండి. మనం ఎలాగైనా లాజిక్ రాసుకోవచ్చు. ఒక బటన్కి ఎల్ఈడి, ఇంకో బటన్కి రిలే ఆర్ బజర్ వచ్చేలాగా చేసుకోవాలని అనుకున్నాం. ఇక్కడ మన బోర్డు మీద మీరు చూస్తే ఇక్కడ ఈ PB4 అనే పిన్ దగ్గర మీరు క్లిప్ ఇటు పక్క పెడితే ఇది బజర్ కనెక్ట్ అవుతుంది, ఈ క్లిప్ తీసి అటు పక్క పెడితే రిలేకి కనెక్ట్ అవుతుంది. అంటే మీరు కావాలనుకుంటే రిలేని ఆపరేట్ చేయొచ్చు లేదా బజర్ని ఆపరేట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎల్ఈడి 1 దగ్గర ఇక్కడ PB0 ఉంది, ఇది ఎల్ఈడి 1కే కనెక్ట్ అయి ఉంది. సో మీరు ఈ స్విచ్తో దీన్ని కంట్రోల్ చేయొచ్చు, దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది మనం చేయబోయే పని. దీనికి కోడ్ ఈ చూడండి, పిన్ కనెక్షన్స్ అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అందులో ఏ పిన్ దేనికి కనెక్ట్ అయి ఉంది. ఇది ARM Cortex M3. యాక్చువల్గా ఇది ఇక్కడ ఏమీ లేదు, జనరల్ కనెక్షన్సే. సో అవతల పక్క వేటికి కనెక్షన్స్ ఉన్నాయన్నది చూడొచ్చు. సో PB0 అనేదేమో ఎల్ఈడి పాజిటివ్కి వెళ్ళింది త్రూ 470 ఓమ్ సిరీస్ రెసిస్టర్. ఎల్ఈడి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే ఎల్ఈడి కాలిపోతుంది, అందుకని కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఒకటి 470 ఓమో, 330 ఓ, 1 కిలో ఓమో ఇలా మనం బ్రైట్నెస్ కోసం మార్చి పెట్టుకుంటాం అన్నమాట. నేను 470 వాడాను. అలాగే PB4 దగ్గర బజర్ తలుగు పాజిటివ్. బజర్కి ఏమీ రెసిస్టర్ వాడక్కలే, డైరెక్ట్గా 5 volts వరకు కూడా బజర్ విత్ స్టాండ్ అవుతుంది, మీరు ఇచ్చేయచ్చు. ఇక్కడ వచ్చే 3.3 కాబట్టి బజర్కి ఏం ప్రాబ్లం లేదు. GN అంటే గ్రౌండ్. సో గ్రౌండ్కి ఎల్ఈడి నెగిటివ్, బజర్ నెగిటివ్. అలాగే PC14 దగ్గర పుష్ బటన్ 1. అలాగే ఇక్కడ ఇది PC15. సో 14, 15 2 డిఫరెంట్ పిన్స్ ఉన్నాయి. సో 15 దగ్గర మీకు పుష్ బటన్ 2 కనెక్ట్ అయ్యి ఉంది అండ్ గ్రౌండ్. ఈ పుష్ బటన్ తాలూకు 2 ఎండ్స్ కూడా గ్రౌండ్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 కూడా ఇవి గ్రౌండ్. ఒకటేమో PC14కి కనెక్ట్ అయింది, ఇంకోటేమో PC15కి కనెక్ట్ అయింది. అలాగే ఇక్కడ ఈ PB0 అండ్ PB4 దగ్గర ఒకటేమో రిలే, ఇంకోటి ఎల్ఈడి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. ఇవి పిన్ మ్యాపింగ్. తర్వాత మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోల్డర్లో STM32 ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో STM32 ప్రోగ్రామ్స్ అంటే మనం ఓపెన్ చేసిన కార్టెక్స్ కిట్ మీకు ఇచ్చింది ఏదైతే ఉందో దానిలో STM32 ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తే అక్కడ ఎక్స్పెరిమెంట్ 5 దగ్గర స్విచ్, ఎల్ఈడి, బజర్ అని ఉంటాయి. ఇందులో 2 ఉన్నాయి, పుష్ బటన్, రిలే. మీరు ఏది కావాలంటే అది ఆపరేట్ చేసుకోవచ్చు. నేను పుష్ బటన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ పుష్ బటన్ కోడ్ మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇచ్చిన కోడ్లో ఇక్కడ ఏముందంటే చూడండి, బటన్ 1 PC14 హ్యాష్ డిఫైన్, బటన్ 2 అంటే B2 PC15. పక్కన కామెంట్స్ రాసాం. అంటే నేను B1, B2 అనే పేరుతో PC14ని 15ని పిలుస్తున్నాను. అలాగే పిన్ అనే పేరుతో PB0 అని పిలుస్తున్నాను. అలాగే బజ్ అనే పేరుతో PB4 పిలుస్తున్నాను. సో ఈ పిన్స్కి నేను పెట్టుకున్న షార్ట్ కట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 4 పిన్స్ని కూడా నేను ముందు అది ఇన్పుట్లో అవుట్పుట్లో డిక్లేర్ చేయాలి. సో పుష్ బటన్ ఎప్పుడు కూడా ఇన్పుట్ అవుతుంది, ఎందుకంటే బటన్ దగ్గర అక్కడ హై వచ్చిందా లో వచ్చిందా అన్న దాన్ని బట్టి కంట్రోలర్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది. అంటే బటన్ తాలూకు స్టేట్ని కంట్రోలర్ రీడ్ చేస్తుంది అంటే అర్థం ఇది ఇన్పుట్ అని. లేదు కంట్రోలర్ ఎవరికైనా బయటవాడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనుకోండి, దాన్ని మనం అవుట్పుట్ అని అంటాం. సో ఇప్పుడు ఎల్ఈడి, బజరు, రిలే ఇవన్నీ కూడా కంట్రోలర్ డ్రైవ్ చేస్తాయి కాబట్టి అంటే అది అవుట్పుట్స్ అవుతాయి కంట్రోలర్కి.
ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన వాటిని కంట్రోలర్ తీసుకుంటుంది కాబట్టి అవి ఇన్పుట్స్ అనమాట. అందుకని ఇక్కడ పిన్ మోడ్ B1 ఇన్పుట్, పిన్ మోడ్ B2 ఇన్పుట్ అని రాసాం. పైన పిన్ మోడ్ P1 పిన్ అవుట్పుట్. పిన్ అంటే అర్థం అంటే అక్కడ అది ఎల్ఈడి అవ్వచ్చు, వేరే ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. బజ్ అనేది బజర్ అనమాట. సో రెండు కూడా మనకు అవుట్పుట్స్ సెటప్లో డిక్లేర్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటంటే లూప్లోకి వెళ్ళిపోతాం. ఈ లూప్లో ఫంక్షన్ ఉంది చూడండి, ఇఫ్ డిజిటల్ రీడ్. లూప్లో రాసిన దాంట్లో ఫస్ట్ ఉన్నది ఇఫ్ డిజిటల్ రీడ్ B1 ఈజ్ ఈక్వల్ టు లో. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు లెటర్స్ ఏవి కూడా మార్చకూడదు. డిజిటల్ రీడ్లో ఆర్ స్మాల్ రాసినా, డి క్యాపిటల్ రాసినా ఆ ఫంక్షన్ రికగ్నైజ్ అవ్వదు, ఎర్రర్స్ వస్తాయి. సో ఆ సింటాక్స్ ఫాలో అవ్వాలి. డిజిటల్ రీడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇఫ్ అనేది మీకు తెలిసినటువంటి సి లాంగ్వేజ్ ఫంక్షన్. సో ఇఫ్లో కండిషన్ ఏంటి, డిజిటల్ రీడ్ B1 ఈజ్ ఈక్వల్ టు లో. అంటే ఈ B1 అనే పిన్ దగ్గర లో డిటెక్ట్ అయితే అప్పుడు మాత్రమే లూప్లోకి వెళ్తుంది, ఇఫ్ లూప్లోకి, ఇఫ్ కండిషన్లోకి. అదర్వైజ్ వెళ్ళదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బటన్స్ ఏమన్నా ఈ B1 B2 దగ్గర లాజిక్ ఏంటంటే అవి ఎప్పుడు కూడా హైకి కనెక్ట్ అయి ఉంటాయి. పుల్లప్ అని అంటాం. పుల్లప్ అంటే అర్థం అంటే ఎప్పుడు కూడా ఆ పిన్స్ దగ్గర మీకు 3.3 volts ఉంటుంది. ఒకవేళ కానీ మీరు దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేసిన వెంటనే అక్కడ ఆ పర్టికులర్ పిన్కి లో అవుతుందన్నమాట. ఏ పిన్ అయినా ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ పిన్ అంటే PC 14 కానీ 15 కానీ మీరు ఏ బటన్ నొక్కుతున్నారో దాన్ని బట్టి అక్కడ మీకు అక్కడ లో డిటెక్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం ఏం చెక్ చేస్తామంటే ఆ మనిషి ఆ బటన్ని ప్రెస్ చేశాడా లేదని మనకి ఎలా తెలుస్తుంది? ఈ B1 దగ్గర లో వస్తే ఆ బటన్ ప్రెస్ చేసినట్టు, లేదు B1 దగ్గర హై వచ్చిందంటే బటన్ ప్రెస్ చేయలేదని అర్థం. అదేవిధంగా B2 దగ్గర కూడా లో వచ్చిందంటే అర్థం ఆ బటన్ ప్రెస్ అయిందని, లేకపోతే ప్రెస్ కాలేదని. సో ప్రెస్ అయితే ఏం చేయాలి? ప్రెస్ అయితే మనకి సపోజ్ B1 దగ్గర ప్రెస్ అయితే ఎల్ఈడి ఆన్ అవ్వాలనుకోండి. సో మనం ఏం చేసాం, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ డిజిటల్ రీడ్ పిన్ హై అని ఇచ్చాం. అంటే ఆ పిన్ దగ్గర ఎల్ఈడి వెలుగుతుంది. మరి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే పుష్ బటన్ వదిలేస్తే ఏం చేయాలి? అప్పుడు ఎల్సిఫ్ అని ఇంకోటి రాసాం. ఇది అవ్వలేదు, ఇది అయింది అనుకోండి, అంటే ఆ పిన్ దగ్గర హై వచ్చింది అనుకోండి. హై వస్తే ఏం అవ్వాలంటే ఎల్ఈడి ఎప్పుడు ఆరిపోవాలి. అంటే ఆ బటన్ కనుక నొక్కకపోతే ఎల్ఈడి ఆరిపోయి ఉండాలి, ఆ బటన్ నొక్కితేనే ఎల్ఈడి ఆన్ అవ్వాలి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఎల్ఈడిని డైరెక్ట్గా కంట్రోల్ చేయట్లేదు, స్విచ్ని బట్టి ఎల్ఈడిని కంట్రోల్ చేస్తాం. స్విచ్ ఆన్ అయితే ఎల్ఈడి ఆన్ అవ్వు, స్విచ్ ఆన్ అవ్వకపోతే ఎల్ఈడి ఆఫ్ అయిపో. అదేవిధంగా డిజిటల్ రీడ్ B2 ఉంది చూడండి. ఇఫ్ డిజిటల్ రీడ్ B2 లో అయితే, అంటే B2 బటన్ 2 కనుక ప్రెస్ అయితే డిజిటల్ రీడ్ బజర్ హై, అంటే బజర్ అనే పిన్ ఏదైతే ఉందో అది హై చేయి ఒకవేళ కనుక ఈ B2 కనుక నొక్కితే. లేదు అది నొక్కలేదు, ఎల్సిఫ్ డిజిటల్ రీడ్ B2 హై, అలాంటప్పుడు ఏంటి, అది కీ ప్రెస్ అవ్వలేదు కాబట్టి అలాంటప్పుడు డిజిటల్ రీడ్ బజర్ లో. ఒకవేళ ప్రెస్ అవ్వకపోతే బజర్ని ఆఫ్ చేసేయి. ఇంతే కోడ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోడ్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ బటన్ నొక్కుతున్నాం, యాజ్ ఇట్ ఈస్. అప్లోడ్ చేసిన తర్వాత మీకు కొంతసేపటికి ప్రోగ్రెస్ బార్ అవుతుంది, ఫైనల్గా అప్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్లోడింగ్ జరిగింది, ఫైనల్గా డన్ అప్లోడింగ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకేం చేంజ్ ఉండదు, కాకపోతే ఇక్కడ ఏం వెలగడం కానీ ఏమీ జరగట్లేదు. ఇప్పుడు మనం చేయబోయే పని ఏంటంటే ఈ పుష్ బటన్ B1 ప్రెస్ చేస్తే ఇక్కడ రెడ్ ఎల్ఈడి వెలుగుతుంది చూడండి. నేను ఇది ప్రెస్ చేస్తున్నా, బటన్ 1కి ఎల్ఈడి 1 అవుతుంది. బటన్ 2 నొక్కితే నేను ఎల్ఈడికి రాయలేదు, బటన్ 2 బజర్కి ఇచ్చాను. ఇక్కడ సౌండ్ వినండి. ఇక్కడ పేపర్ కావాలని అంటించేసి ఉంటుంది, తీస్తే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, డస్ట్ వెళ్ళిపోతుందని చెప్పి పేపర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు సౌండ్ వింటూ ఉండొచ్చు, రైట్. ఇదే నేను రిలే కనెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఈ పిన్ తీసి ఈ క్యాప్ ఇటు పక్క పెడతాను. చూడండి, రిలే పవర్ ఆన్ అయింది గ్రీన్ బటను, కానీ ఇక్కడ రెడ్ ఎల్ఈడి ఇంకా వెలగలే. ఇప్పుడు ప్రెస్ చేస్తాను చూడండి, మీకు ఇక్కడ క్లిక్ అండ్ సౌండ్ అవుతుంది చూడండి. నేను నొక్కి పట్టుకున్నాను, ఆన్ అయింది, వదిలేసాను, ఆఫ్ అయింది. సో ఈ రిలే అనేది దీన్ని యాక్టివేట్ చేయడం కోసం అని చెప్పి ఈ బటన్ వాడుతున్నాం అనమాట. ఈ రకంగా మీరు ఎక్స్పెరిమెంట్ 2ని కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.